రేపు ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము జనగామ జిల్లాలో పర్యటించినటువంటి సందర్భము అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా ఎక్కువగా నిధులు కేటాయించలేదు. కేవలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి 800 కోట్ల పైచిలకు నిధులు కేటాయించారన్నటువంటి ఒక భరోసా, ఇక్కడ నమ్మకం, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వీటన్నిటి నేపథ్యంలో కూడా ఒక కృతజ్ఞత సభగా కూడా దీన్ని అభివర్ణిస్తూ కూడా ఇక్కడ స్టేషన్ గన్పూర్లో ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం ఇదంతా ప్రాంగణం అంతా చూద్దాము. ఒక నిమిషం. అయితే ప్రస్తుతానికి ఒక్కసారి మనం సభ ఏర్పాట్లను కూడా పరిశీలిద్దాము. ఇక్కడ చూసినట్టయితే ఇది మెయిన్ ప్రధాన ప్రాంగణం ఇది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో దాదాపు 50,000 పైచీలకు పబ్లిక్ వస్తారు, అలాగే కార్యకర్తలు కూడా పాల్గొంటారనేటువంటి ఒక దాని మీద ఒక అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది దాదాపు ప్రధాన ప్రాంగణము, అలాగే రైట్ సైడ్ ఒక ప్రాంగణము, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మరొక ప్రాంగణము కూడా రెండు ఉన్నాయి. ఈ రెండు ప్రాంగణాలలో కూడా ఎక్కువగా వచ్చేటువంటి ప్రజలకు అలాగే కార్యకర్తలకు సంబంధించి వేసవి కాలం కావడంతో ఒక భారీ సెట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మరోవైపు రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఆ కళాకారులకు సంబంధించి కూడా అక్కడ మనం చూస్తున్నాము. ఆ కళాకారులకు సంబంధించి కూడా ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనం ఉన్నటువంటి ఈ ప్రాంగణం మాత్రము దాదాపు గెస్టులు ఉంటారు. దాదాపు అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వైపే అందరి దృష్టి మళ్ళింది. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఇంత ఎక్కువ నిధులు ఈ నియోజకవర్గానికి ఎందుకు కేటాయించారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు చూస్తే పరిశీలించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క 24 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తన సీఎం గారి చేతుల మీదుగానే 24 పనులకు మేము శంకుస్థాపన చేపిస్తాము. ఇది ఒక కృతజ్ఞతగా సభగా దీన్ని కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కడియం శ్రేయర్ గారు అలాగే ఎంపీ కావ్య గారు కూడా మనతోటి మాట్లాడారు. ఆర్టీవీ సంబంధించినటువంటి వివరాలు కూడా ఆర్టీవీతో పంచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఎందుకంటే వస్తున్నటువంటి ఎండాకాలం కావడంతో వచ్చేటువంటి వాళ్ళకు కూడా రోడ్డు మార్గాల్లో ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. భద్రతా విషయానికి వస్తే ఇక్కడ 800 మందికి పైగా పోలీసు బలగాలు భద్రతలో పాల్గొంటాయి అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ సిపి గారు అలాగే డీసీపీలు ఇక్కడ వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు మార్గాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మొదటిసారిగా ఇంత ఎక్కువగా నియోజకవర్గంలో ఒక నియోజకవర్గానికి ఇన్ని నిధులు కేటాయిస్తున్నారు అనడాన్ని కూడా చాలా ప్రాధాన్యతగా సంతరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అడ్మినిస్ట్రేషన్ పైన తనకు ఒక పట్టు ఉంది అన్నటువంటి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఉన్నారు. దాని మీద పార్టీ మారుతున్నటువంటి అంశాల మీద కూడా స్పందించినటువంటి ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కడియం శ్రేయర్ గారు ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అయితే దీనికి కారణాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడం కోసమే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పి అంటున్నారు. అందులో భాగంగానే పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరి అభీష్టం మేరకు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీలోనే ఉండాలి కాబట్టి నేను విధి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పార్టీ మారానన్నటువంటి ఒక సంకేతాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వరకు ఒకసారి చూసినట్టయితే వచ్చేటువంటి 50,000 మందికి సంబంధించి కూడా అన్ని దాదాపు కుర్చీలు అలాగే మీడియాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకుండా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు వీవీలు, వీఐపీలు కూడా కొంత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి మీటింగ్కు అన్ని ఏర్పాట్లు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కూడా పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు లేని 4 దశాబ్దాల కళలు కూడా నెరవేరుతున్నాయి అన్నటువంటి ఒక సూచనలు చేస్తారు. దీని పట్ల ఇప్పుడు ఈ రాబోయే గత 15 నెలల్లోనే ఇంత అభివృద్ధి కార్యక్రమం
కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారికి ఒక ధన్యవాద సభగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏర్పాట్లపై ఇక్కడ అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, అలాగే వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు, అలాగే భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ గారు, అలాగే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా గారు వీళ్ళు ఎట్లాంటి పర్యవేక్షణలు చేస్తున్నారు ఒకసారి వారి మాటల్లో కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. రేపటి సీఎం పాల్గొనేటువంటి ఈ సభకు కర్టెనైజర్ గా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు అందిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.